చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాలపు సెషన్లో విలువైన సంగతులు మాకు అందించారు. మరికొన్ని సంగతులు తండ్రి మాతో మాట్లాడండి. ముఖ్యంగా కుటుంబాలకి, యవ్వనస్తులకు, సంఘంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క విశ్వాసికి ఏ సంగతులు అవసరమో కుటుంబ నేపథ్యంలో వినడానికి మాతో ముఖాముఖిగా మాట్లాడండి తండ్రి. కనీసం ఒక్కరైనా మీ నైతికతకి దగ్గరగా తండ్రి వారిని నడిపించి బలపరిచి వారి చుట్టూ ఉన్న వారికి దీవెనకరమైన బిడ్డలుగా ఉండడానికి ఈ యొక్క తండ్రి ఈ కార్యము ద్వారా వారిని ఆశీర్వదిస్తారని కోరుతున్నాం. వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా ఇక్కడికి వచ్చిన వారు తండ్రి మంచి మార్పుతో వారి గృహాలకు వెళ్ళడానికి మీరు ఆశీర్వదిస్తారని కోరుతూ మమ్ములను అందరూ మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఇక దయచేసి ఎవరు ఇంకా అటు ఇటు తిరగకండి. మనకున్న సమయం గంటే గనక త్వరగా ముగించే ప్రయత్నం నేను చేస్తాను. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలుని సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు సిద్ధపరిచిన వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను. కనానులో నా నిమిత్తము సమాధిని త్రవ్వించి తిని కదా అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పాను. ఆది కాండంలో కొన్ని అధ్యాయాలు తిరగేసినప్పుడు తెలిసిన నేపథ్యంగానే ఒక నేపథ్యం నడుస్తుంటుంది. మీరు యూత్ సెమినార్ అని వేశారు కనుక యూత్ ఒక్కరే లేరు ఇక్కడ, అది బాధ. అందరూ ఉన్నారు. ఒక ప్రసంగికుడిగా నేను ఒక సైడ్ మాట్లాడు నన్ను ప్రసంగికుడు అనరు, అన్ఫిట్ అంటారు. అందరినీ కవర్ చేయాలి. నడి వయసు దాటిన వాళ్ళు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వయసులో ఉన్న చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు, పెళ్ళైన అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్నలు ఉన్నారు. మీ అందరికీ సంగతులు అవసరం. అందుకే ఇది ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మంది మగ సంతానం ఉన్నారు. తెలిసిన స్టోరీయే. ఆ మగ సంతానానికి ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు, ఆయన యాకోబు. ఏ తండ్రి అయినా చనిపోతున్నప్పుడు ఆనందంగా చచ్చిపోవాలి. ఆ తండ్రి ఒకవైపు ఆత్మీయ ఆనందంతో చనిపోతున్న కొడుకులు చేసిన దిక్కుమాలిన పనులకి దుఃఖంతో చచ్చిపోయాడు. వయసు వచ్చిన కూతురికి పెళ్ళి అవుతుంది అనుకుంటే గాలి తిరిగి పనికి మాలిన నింద తెచ్చి మీదేసింది. ఇంట్లో పెద్దవాడు కాస్త ఈడు కలిసి వస్తాడు అనుకుంటే ఈడొక పోరంబోకు. ఈ మాట కావాలని అంటున్నాను నేను. వావి వరసాలేని సన్నాసిగాడు.
బతుకుండగానే నాన్నే అనతి కాలం బ్రతికి ఆనందంగా వెళ్ళిపోవలసిన ఆ నాన్న ఊపిరిని తీసేసే పని చేశాడు. ఆ గాది అన్నవాడు ఒక రకం, ఆ ఆశేరు ఒక రకం, ఈ కనబడుతున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. 12 మంది కొడుకులు ఉన్నారు, మందలా ఉన్నారు. ఒక్కడి వలన సుఖం లేదు. ఆ ఉన్నవాడు ఎవడన్నా ఆనందంగా ఉంటాడంటే ఆయన తీసుకెళ్ళి గోతులు వేసేశారు. ఏం ఆనందం అని చెప్పండి? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆవిడతో అసలు ఆనందం లేదు. ఆ నాన్న వలన కూతుర్ని బరువు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ కూతురికి పెళ్ళి అయిపోతే సరిపోద్ది అనుకుని ఆ పీలకల్లా లేవిని రాత్రికి రాత్రే ఆ లే అని పెళ్లి చేసేసాడు. కూతురికి పెళ్ళి అయి చేతులు కడిగేసుకున్నది మాంగారు. ఏ పని జరుగుతుందో తెలియకుండా కుంపట అనుకోవాలో లేకపోతే తెలియని కాపురం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియని ఒక పెళ్ళి అయిపోయింది. రాత్రే ఆ అమ్మాయి వైఫ్కి వచ్చింది. ఆవిడ వదిలిగారు అనుకున్నారు, వదిలిగారు కాదు, ఆవిడే మొదటి భార్య. దెబ్బల మీద దెబ్బలు, లైఫ్ స్టోరీలు, ఎంత మెస్పరైజింగ్ స్టోరీస్ ఉండాలో అన్నీ ఉంటాయండి యాకోబు గారి దగ్గర. 2 పార్శ్వాలు ఆయన జీవితం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఈ బాగా అలవాటు మనకి. మొదటి భాగంలో లవ్ స్టోరీలు ఉంటాయి, మొదటి భాగంలో ఎత్తుగళ్ళు ఉంటాయి, స్కెచ్ ఉంటుంది. రెండవ భాగంలో విలన్స్ ఉండరు. అంత సాడ్ స్టోరీ. జీవితం చాలా పాఠాలు నేర్పించింది. నేను ఎందుకు ఈ పదాలు ఉపయోగిస్తాను తెలుసా? ఇప్పుడు అంతా సోషల్ మీడియా కల్చర్ నడుస్తుంది. ఫేమ్ కోసం ఏం చేస్తారంటే చుట్టూ గుండి గీసుకుని మధ్య పిలకెట్టుకుంటారు అవసరమైతే. ఫేమ్ కోసం ఏం చేస్తారంటే గడ్డి తింటారు, బురదలో దొల్లుతారు, పనికి మాలిన పని చేస్తారు. సిగ్గు, ఇంక ఈ మాట నేను అనకూడదు, సిగ్గు లేకుండా ఎక్స్పోజ్ చేస్తున్నారు రీల్స్లో. రేపు పొద్దున్న పెళ్ళి అయితే నేను అడుగుతున్నాను, ఆ రీల్ చూసి నీ యజమాడు ఆనందపడతాడు అనుకుంటున్నావా? భయము, బాధ్యత, ఈ సోషల్ మీడియా కల్చర్ అంతా ఎలా నడుస్తుంది తెలుసా? ఆ సినిమా స్టార్లను చూసి నడుస్తుందండి. వాళ్ళు మన డబ్బుల మీద బతకడానికి బతుకుతారు, వాళ్ళ యాసాల వాళ్ళకి భయము, ఒక బాధ్యత. అందరూ కాదు, కొందరిని అంటున్నాను, నేను అందరిని అనట్లేదు. చొక్కా మార్చినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ని మారుస్తారు. వాళ్ళు నీకు రోల్ మోడలా? చొక్కా మార్చినంత ఈజీగా, స్నానం చేసి వచ్చినంత ఈజీగా ఇప్పుడు పెళ్ళి అవుతుంది, 3వ నెలకి ఇడిపోతారు. వాళ్ళు నీకు రోల్ మోడలా? ఆ యాక్టర్ని చూసి అలా ఉంటాను, ఈవిని చూసి అలా ఉంటా అంటే ఏమంటావు? నీ బొంద, నువ్వేముంటావు? నువ్వేముండలే. వాళ్ళు నీకు రోల్ మోడల్ కాదు. వాళ్ళని చూసి ఫాలో అవుతున్నారు. వాళ్ళ నడుస్తారు, వాళ్ళ మాట్లాడతారు, వాళ్ళ రీల్స్ చేస్తారు. రీల్స్ వేరు, జీవితాలు వేరు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కామెంట్స్ పెట్టి సూపర్ సూపర్ అన్న వాళ్ళే రేపొద్దున నీకు ఎప్పుడు అదే పొగుడుతారు అనుకో. ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందో తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. ఈ సోషల్ మీడియా నిన్ను ఎలాగెత్తుతుందో మళ్ళీ అలాగే దించేస్తుంది, శ్మశానానికి నడిపించేస్తుంది. పేరు ప్రఖ్యాతుల కొరకు ఏం పని చేస్తారు, సిగ్గు లేదండి కొంతమందికి అసలు. ఆడెవడో సొక్క విప్పు కూర్చున్నాడండి కెమెరా ముందు, సొక్క విప్పు కూర్చున్నాడు, దాని మీద మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి సొక్క ఎందుకు ఇప్పేస్తాడు. విప్పేయాలి, సొక్క విప్పేయాలి. అమ్మాయి ఎవరో ఉంది, ఆ శారీ తన నాభి కనబడేలా ఎంత ఎక్స్పోజ్ అడుగుతా. రేపొద్దున పెళ్ళి అయితే మీ ఆయన అడగడనుకుంటున్నావా? 4 గోళ్ల మధ్య నీ లైఫ్ పార్ట్నర్కి చూపించాల్సింది నలుదిక్కులకి చూపిస్తానంటే ఏమనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళందరికీ చెప్పు దెబ్బ క్రీస్తు పూర్వం జరిగింది. అడిగేవాళ్ళు ఆడు, చేసేవాళ్ళు లేడు. మా నాన్నకు వయసు అయిపోయింది, ఎవడేమడుగుతాడు లేని మదం ఎక్కువ కొట్టుకున్న కొడుకులు వీళ్ళందరూ ఉంది. బాధతో చంపేశారండి. ఆదికాండం 50వ అధ్యాయం అనగానే యాకోబు చనిపోయిన అధ్యాయం ఇప్పుడు పండుగ గుర్తుపెట్టుకోండి. 49వ అధ్యాయం అనగానే ఇంకో కొన్ని గంటల్లో చచ్చిపోతున్నాడు అన్నప్పుడు వేడుకోలు మాటలు మాట్లాడాడండి. వయసు అయిపోయిన పెద్ద ఆయన బాధపడుతూ మాట్లాడాడు, ఏడుస్తూ మాట్లాడాడు, చెబుతూ మాట్లాడాడు. అరే ఇలా రండిరా మీరందరూ అని అన్నాడు. ఏం చెప్తున్నాడు ఒకసారి ఈ అధ్యాయం అలా వదిలి 49వ అధ్యాయంకి రండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనే మీరు కూడి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియచేతును. ఏ దినాలు? నా లైఫ్కి నాకు అంత్య దినాలు వచ్చాయి, నాకు వయసు అయిపోయింది. మీ వయసులో నేను ఉన్నప్పుడు నేను అలాగే పరిగెట్టాను, నాకు లాస్ట్ డేస్ వచ్చేసాయి. ఆ రోజు చేసుకున్న ఆ వయసులో చేసిన పనులు ఈ రోజుకి నా లైఫ్ని వెంటాడుతున్నాయిరా. పెద్దోడా, చిన్నోడా, వరే నడి వయసులో ఉన్నవాడు రండిరా, మీకు లైఫ్ అంటే ఏంటో చెప్తాను.
జీవితంలో చేదంటే ఏంటో తెలుసు, జీవితంలో తీపంటే ఏంటో తెలుసు, జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసు. సీనియర్ సిటిజన్గా చెబుతున్నాను, నా లైఫ్లో అన్ని రంగులు చూశాను. లైఫ్ అంటే ఇది కాదురా, నా మాట వినండ్రా అని చెప్తున్నాడు కొడుకులకి. జీవితంలో దెబ్బతిని చెప్తున్నాను, జీవితంలో పరిగెట్టడమే జీవితం అనుకున్నాను, ఎగరడమే జీవితం అనుకున్నాను, ఈ ప్రేమలే జీవితం అనుకున్నాను, ఈ లస్టే లవ్ అనుకున్నా. అన్నీ చూసి చెబుతున్నాను రా, నా మాట వినండ్రా, కూడి వచ్చి నా మాట వినండి అని. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? అంచె దినాలంటే నాకు అంచె దినాలు వచ్చాయి, మీకు అంచె దినాలు వస్తాయి, ఈ ప్రపంచానికి కూడా అంచె దినాలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు వయసులో చేస్తున్నవి ఏవైతే ఉన్నావో ఈ పనులే రేపు అంచె దినమందు నీకు మనశ్శాంతి ఇవ్వాలా ఇవ్వకూడదా నిర్ణయిస్తాయి. మీరు అనుకుంటారు చీకట్లో పిల్లి అనుకుందట, ఎవ్వరు చూడలేదు, నడ్డెరగొట్టే వరకు అలాగనుకుంటుంది ఆ పిల్లి, దొంగ పిల్లి. చీకట్లో పాలు తాగుతుంది, ఎవరు చూడబెట్టి, దానికి ఆ డేక్సాలో చీకటి ఉంది, దానికి ప్రపంచం చీకటి అనుకుంటుంది. ఆ యొక్క బౌల్ ఏదైతే ఉందో అందులో చీకటి ఉంది. ఈరోజు చీకటి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ మీద వెలుగు పడే రోజు ఏదో ఒక రోజు వస్తుంది, బహిర్గతం అయిపోతావు, గుర్తుపెట్టుకో. దులుమాడేస్తుంది దేవుడు, గుర్తుపెట్టుకో. దేవుని చట్టం వదలదు కాక వదలదు ఏమనుకుంటున్నావు? ఏం కాదు, ఏం అవ్వదు అనుకుంటున్నాడు. యాకోబు చెబుతున్నాడు, తన జీవితాన్ని మాట్లాడుతున్నాడు. యాకోబరే నేను చెబుతున్నాను రా, కూడు రండి రా, మీరు అందరూ కలిసి రండి అంటున్నాడంటే దాని అర్థం ఏంటండి? కలిసి ఉండరు ఈ బ్యాచ్. పెద్దోడు ఒక రకం, చిన్నోడు ఒక రకం, ఆడ టిక్ టాక్, ఈడేమి ఇన్స్టాగ్రామ్, ఆ రకం అన్నమాట. ఎవడికి వాడే యమునా తీరి కలిసి ఉండరు, ఎవడికి వాడే నచ్చినట్టున్నాడు. వరే కూడి వచ్చినరా, ఊపిరిపోయే పరిస్థితులు వాళ్ళ నాన్నగారికి కళ్ళ ముందు కనబడుతున్న వీళ్ళ బుర్రలకి ఎక్కట్లేదంటే ఏమనుకోవాలండి? అమ్మ శవాన్ని పక్కన పెట్టుకుని ఈరోజు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే నమ్మగలరా? అసలు ఒక అదుపు ఇక ఏ బాధ్యత ఏమీ లేదు. వయసు అయిపోయిన అమ్మ నాన్న, వయసు అయిపోయి విలవెల్ల వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళకి రోడ్డు మీద షికార్లు కావాల్సి వస్తాయండి చాలామంది పిల్లలకి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీకోసమే చెప్తున్నాను, మీరు సిగ్గుపడండి, ఏమైనా సీరియస్గా చెప్తున్నాను. యాకోబు ఏడుస్తున్నాడు, నాకు ఈ దినాన్ని నాకు కావాల్సింది నాకు మంచి బిర్యానీలు కాదురా, నాకు ఆహారం కాదు, కూర కాదు, మీ నుంచి ఒక మంచి సాక్ష్యం కావాలి, మీ వల్ల నాకు మనశ్శాంతి కావాలి. నేను లక్షల రూపాయల శాలరీ ఏం మిమ్మల్ని తెమ్మంటలేదు, నా బిడ్డలని ధైర్యంగా చెప్పుకొని మనశ్శాంతిగా నేను చచ్చిపోవాలరా. ఏం పనులురా మీరు చేసే పనులు? ఇలాంటి పనులు చేస్తున్నావేంట్రా? అవరే రూబేను, నువ్వు నా పెద్ద కొడుకువి, నా శక్తి, నా బలము, ప్రథమ ఫలము, ఔన్నత్యము, బలాతిశయం నీవే అనుకున్నాను. ఎంత గొప్ప ఫీల్ అయ్యానో అంత ఏడిపించే పని చేసేసి. యాకోబే కాదండి, మీ అమ్మగారైనా, మీ నాన్నగారైనా, మా అమ్మగారైనా, మా నాన్నగారైనా, ఎవరి తల్లిదండ్రులైనా పిల్లల్ని బట్టి ఏమని చెప్పుకుంటారు చెప్పండి? మాకు మగబిడ్డ పుట్టాడండి అని చెప్తారు, మాకు ఆడబిడ్డ పుట్టిందండి అని చెప్తారు, మా పిల్లలండి అని చెప్పుకుంటారు, మా పిల్ల 10th క్లాస్ చదువుతున్నాడండి, మా పిల్ల 10th క్లాస్ చదువుతుందండి, మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారండి, గొప్ప చెప్పుకుంటారండి. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే ఏం చెప్పుకుంటారో తెలిసే వాళ్ళు, మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారండి అని చెప్పి. నువ్వేం చేస్తావు? నువ్వు చదవ, అక్కడికి వెళ్ళి బీచ్లు అంట, కైలాస్ గిరి చుట్టూ, ఇంకేమన్నా చెప్పండి, ఇక్కడ దరిద్రం ప్లేస్లు ఏమన్నా చెప్పండి, ఇంకా ఆర్కే బీచ్ చెప్పండి అమ్మ, ఇంకా ఈ పుణ్యక్షేత్రాలు ఏమున్నాయి చెప్పండి అడుగుతున్నాను. ఇలాంటివన్నీ తిరిగితే మీ అమ్మ నాన్న ఎన్ని కలలు కట్టినారు, నువ్వు ఎన్ని కలలు. మగ పిల్లగాడు పుడితే ఎంత మురిసిపోయి చెప్తారా, నాకు అబ్బాయి పుట్టాడండి, అబ్బాయి అండి. ఒక అమ్మాయి పుడితే నాకు అమ్మాయి పుట్టిందండి అని చెప్పుకుంటారు, ఒక అబ్బాయి పుట్టాడని చెప్పుకుంటారు. పిల్లలు పుట్టినప్పుడు గౌరవంగా చెప్పుకుంటారు. ఆయన కూడా అలా చెప్పుకున్నాడు, నా బలంరా నువ్వు. నేడో రేపు నాకు వయసు అయిపోయింది, నేను వెళ్ళిపోయినా పర్లేదండి, నా కొడుకున్నాడండి, మొత్తం కుటుంబాన్ని నడిపించేస్తాడని చెప్పుకున్నాను. మొత్తం నీరు గార్చేస్తాం, మొత్తం గాలి తీసేస్తాం, మొత్తం నీరు గార్చి పడేస్తాం. ఈ మాట ఇక్కడ నేను చదవచ్చు అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఎబ్బెట్టుకున్నా నేను అంటున్నాను, వరస మరిసిపోయేవేంట్రా అన్న, వరస మరిసిపోయేవేంట్రా. ఈరోజు లేరండి ఎలాంటి వాళ్ళు. పెద్దని చిన్నని తేడా ఉందండి ఈ ట్రెండ్కి. మళ్ళీ వీళ్ళకి ఇన్స్పిరేషను, ఆయన చేసుకోలేదు, 5 సంవత్సరాలు పెద్దదే అన్నాడు. ఆయన చేసుకున్నాడు కాబట్టి అలాగే ఏడిసింది ఆ జీవితం. ఆయన చేసుకోలేదు, 2 సంవత్సరాలు పెద్ద, ఆయన చేసుకోలేదు.
పెద్ద, చిన్న, వదిన, చిన్నమ్మ, పెద్దమ్మ, ఎదురింటోళ్ళు, చెల్లి, అక్క నడుగుతున్నాడు. ఈ మృగాలకి ఈరోజు వావి వరుసలు తెలుస్తున్నాయా? కామతురత కలిగిన ఆ పెద్దోడు చేసిన పదదే, ఆ పనదే. ఆడు వావి వరుసలు మర్చిపోయాడు. వాడు ఏమవుతుంది అనుకుంటున్నారా? పిన్ అవుతుంది. పిన్నుతో పోవడం ఏంట్రా? పెద్దని గుర్తు లేదు, పిన్నని గుర్తు లేదు. వావి వరుసలో నీకంత యావగింపు లేదా? నీకంత నీ దరిద్రపు ఆ ఆకర్షణ నీకు ఏడ్చిందని నాకు మాట చెవులో పడేస్తే ఏ చుట్టమో పట్టమో మాట్లాడి నీకు పెళ్లి చేసి ఎడుతుంది కదరా. ఎలాంటి పనులు చేస్తున్నావేంట్రా రూబేను? మీ అమ్మ ఎలాంటి టైంలో నేను కన్నదో తెలుసా? మీ అమ్మని నేను సరిగా పట్టించుకోలేదు. మా మామ ఎత్తుగాళ్ళు లేసి నాకు పెళ్లి చేసేసాడు మీ అమ్మని. మీ అమ్మ లేయా? మీ అమ్మని నేను సరిగ్గా ప్రేమించలేనప్పుడు మీ అమ్మకి చెల్లైన ఆవిడ చుట్టూ నేను తిరిగాను. ఎవరావిడ? అన్ని స్టాండర్డ్ సీకేలు ఇవి. ఆ రాహేలమ్మ చుట్టూ తిరిగాను. ఆ రాహేలమ్మ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏడ్చిందిరా, గుండెలు బాదుకుందిరా. ఏ రోజు కనీసం నాతో గొడవ లేదు. నేనుండగా మా చెల్లిని ఎందుకు చేసుకున్నావు? మా చెల్లి ఉండగా నన్ను ఎందుకు చేసుకున్నావు? మా నాన్న నువ్వు కలిసి నా జీవితాన్ని ఇలా ఎందుకు చేస్తాను? ఒక్క రోజు కూడా నాతో గొడవ లేదురా మీ అమ్మ. ఏడుసినా దేవుడి దగ్గరికే పోయింది, సంతోషం వచ్చినా దేవుడి దగ్గరికే పోయింది, ఏ బాధ వచ్చినా దేవుడి దగ్గరికే పోయింది. ఆ దేవుడు తన మొరను విన్నాడు గనక తన ప్రార్థనకి జవాబుగా పుట్టిన వాడివేరా నువ్వు. నీ పేరు రూబేను. రూబేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? చూసే దేవుడు ఉన్నాడని. నా దేవుడు నా మొర చూశాడు, అందుకే నాకు మగబిడ్డనిచ్చాడని ఎంత జ్ఞాపకంగా నీకు పేరెట్టుకుంటే నువ్వు ఎలాంటి పని చేసేవిట్రా? అప్పటి వరకు మీ అమ్మ వైపు నేను చూడలేకపోయాను, కానీ నువ్వు పుట్టినప్పుడు నీ వైపు చూస్తాను. నా పెద్ద కొడుకండి, నాతో ఉంటాడండి, నా బలమండి, నా అతిశయం అండి, నా గర్వమనని నా సమకాలికులందరికీ చెప్పుకుంటే నేల వలె సంచలుడివై అతిశయం ఎక్కువైపోయింది నీకు. ఎవడన్నా ఏదైనా చెబితే వింటున్నావు నువ్వు? నాకు తెలుసులే అంటున్నావు నువ్వు తిరగేసి. ఈరోజు అదే కదండి ట్రెండ్. లింగు అని 10th క్లాస్ పాస్ అవుతారు 2 ఏళ్ళు. లింగు అది కరోనా వల్ల పాస్ అయిపోయారు చాలామంది. లింగం అని 10th క్లాస్ పాస్ అయిపోయి, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి వీళ్ళకి ఏదన్నా చెబితే వీళ్ళు ఏమైనా వింటారండి? మాకు తెలుసులే. నీకేం తెలుసు? నీ తలకాయ నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ టెక్స్ట్ బుక్ తెలుసు నీకేం తెలుసు? నీ గట్టిగా మాట్లాడితే 2 ఎక్కని తెలుసు, ఇంకేం తెలుసు నీకు? నీ కాకిలెట్ లేకపోతే నీకు లెక్క తేలదు. నడుతున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెడితే ఈ లెక్కలు వేరు, అర్థమెటిక్ వేరు. అవన్నీ తెలుసా? నీ బొంద నీకేమీ తెలియదు. మీ అమ్మ నాన్న ఎదిరించడం తెలుసు నీకు. నెలకు 10,000, 20,000, 30,000, 50,000 నీకు శాలరీ కట్టి, నీకు ఫీజు కట్టి నేను చదివిస్తుంటే నీకు వాళ్ళంటే వాళ్ళ అమ్మ మీద తిరగబడుతుంటాడు. ఎవడగా ఏమన్నాడు ఆయన? నేను సారు అంటే ఎవడగా ఏమంటాడు? మీ అయ్యి కాయమన్నాడు. ఎవడగా ఏమంటాడు? మీ అయ్యి కాయమన్నాడు. నువ్వు నెలకు ఒక 60-70,000 కక్క ముక్క డొక్క వండెడుతుంది. అప్పుడు నెలకి శాలరీ నేను చదువుకున్నాను బాగా, ఇదిగో నేను గ్రూప్స్ కొట్టాను, లేదా గ్రూప్ 2 అన్న కొట్టాను, నేను ఇలా నిలబడ్డాను, నాకు సరి అయిన కూరండి అప్పుడు అడుగు. దమ్మిడి పైసా సంపాదించలో ఒక పైసా లాభం లేదు నీ వల్ల. సోగ్గాడి అలా తిరుగుతావు. నీ సబ్జెక్టులు అవ్వలేదు, నీ టిక్టాక్లు ఇవ్వడానికి, నీ ఫేస్బుక్లకి, నీ ఇన్స్టాగ్రామ్కి, నీ వీడియో గేమ్లకి, నీ చెత్త నువ్వు అసలు సబ్జెక్ట్ అవ్వగొడతావు అడుగుతున్నాను. నువ్వేం అవ్వగొట్టు. పైపచ్చికొచ్చి సారు ఎవడగాయమని మీ అయ్యి కాయమన్నాడు. ఎందుకంటే మీ అయ్యి కష్టపడ్డాడు కనుక. ఎవడగాయమంటాడు సారు? అతిశయం. ఇక్కడ అదే రూబేన్ చేస్తున్న పని అతిశయం. అమ్మ మీద అరుస్తారు, నాన్న మీద అరుస్తారు. ఏం రైట్స్ ఉన్నాయని అరుస్తావు. ఇలాగ అరుస్తావు, తిరగబడతావు, వాళ్ళ కన్నీళ్ళు మింగిస్తావని తెలిస్తే నీకు నెలలు నిండలేనప్పుడే నీ నోట్లో ఒడ్లగం చేసేది ఏమనుకుంటున్నావు? ఈరోజు ఇంత కుంపటి తెచ్చి పెడతావంటే, ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు 18 సంవత్సరాలు నేను పోలీసులు కనుక చెప్తున్నాను, 18 సంవత్సరాలు దాటేసరికి అమ్మా నాన్నల మీద కేసు పెడుతున్నారండి. ఎందుకు కేసు పెడుతున్నారు? మా ప్రేమను అంగీకరించలేకపోతున్నారు అంట. ఎవరు? ఇక్కడే ఉంది దిశ పోలీస్ స్టేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, కేసులు చెప్తారు. పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? సిగ్గు లేదు? పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇచ్చి ఇలా అడుగుతున్నావు. మా అమ్మ నాన్న మా ప్రేమకు ఆటంకంగా ఉన్నారు. మా అమ్మ నాన్న అంటే ప్రేమకు ఆటంకంగా ఉన్నారు. అసలు నువ్వే ఈరోజు ఆటంకమై అవుతావని తెలిస్తే పెండమగా ఉండగానే నీకు సక్కపెట్టేద్దరు 3వ రోజు భోజనాలు పెట్టేసి. ఈరోజు వాళ్ళు ఏడ్చినా నవ్వినా ఏం చేసినా నా బిడ్డ, నా కూతురు, నా కొడుకని అనుకున్నారు. కానీ ఈరోజు నీ నోరు లెగిస్తుంది. ఎంత అతిశయం. నేను చదివిస్తే ఆ సెక్షన్ నేర్చుకుని వాళ్ళ మీద కేసులు పెడతావా? నేను చదివిస్తే
వాళ్ళని ఎదిరిస్తావని, చదివిస్తే రూపాయి పాపాయి సంపాదించే ఉద్యోగం ఒక ప్రయోజకుని చేస్తే వాళ్ళే ఆటంకం అంటావా? అతిశయం పొందుతున్నావు రూబేన్ అన్నట్టు నన్ను తిట్టినట్టు నిన్ను తిట్టినట్టే రూబేన్ తిట్టాడు దేవుడు. యాకోబు ద్వారా తిడుతున్నాడు. మాట విన్న మనలాంటి కుర్రవాళ్ళని ఎలా తిట్టాలో అలాగే తిడుతున్నాడు. అతిశయం ఎక్కువైపోయి నువ్వు పాడైపోవడానికి ప్రధానమైన కారణం అతిశయం. మాటను ఎవడన్నా ఏదైనా చెప్తుంటే అది మంచి చెప్తున్నారని తీసుకో. పోనీ బయట వాళ్ళు చెప్పింది ఎలాగా వినో, నేను చెప్పిందని మీరు వినాలి కదరా. ఎంత ఏడిపించో అధ్యాయం అంతా మాట్లాడతాడు. అధ్యాయం అంతా అయిన తర్వాత 50 అధ్యాయం అంటే 40 అధ్యాయం అవుతుంది. 50 అధ్యాయంకి వచ్చేసరికి చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఆనందంతో చచ్చిపోయాడండి, బాధతో చచ్చిపోయాడు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది యూత్ మీటింగ్ కనుక మీ అందరికీ చెప్తున్నాను. మన ₹1,00,000 తెచ్చి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మనం సెటిల్ అయ్యి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వాళ్ళ కళ్ళ ముందు అలా బంతుల్లో తిరుగుతుంటా చాలండి. మన ₹1,00,000 ఇచ్చిన శాలరీ కన్నా గొప్పది. అలా గుర్తుపెట్టుకోండి. మనం ఏదో ఇవ్వాల్సిన, మనం బాగుపడి జీవితంలో స్థిరపడితే చాలండి. అదేనండి వాళ్ళకి ఇచ్చే పెద్ద బహుమానం. మన దగ్గర ఎదురుగా మాట్లాడకపోయినా ఎవరైనా ఈదంటే వెళ్తుంటే అక్కడ నిలబడినప్పుడు మనమే వీధులు వెళ్తుంటే ఆ చుట్టూ ఉన్న తన సమకాలికలు చెప్పుకుంటారు. ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారండి? మా అబ్బాయి అండి, ఆ జేమ్స్ మా అబ్బాయి అని చెప్పుకుంటారు. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారండి? మా అమ్మాయి అండి, ఉత్తమ తల్లి అండి, చక్కగా చదివించుకున్న ఏ రోజు మాకు తలవంపులు తేలేదండి, ఉత్తమ కొడుకు అండి, ఏ రోజు మాకు ఇబ్బందులు తేలేదండి. గొప్పగా చెప్పుకోవాలండి తల్లిదండ్రులు. కష్టం వచ్చిన ఆళ్ళలోనే దాచుకున్నాడు, నష్టం వచ్చిన ఆళ్ళలోనే దాచుకున్నారు. ఏ ఇబ్బంది మా వరకు రానివ్వలేదండి, మాకు తగ్గ బిడ్డలండి అని చెప్పుకునే స్థితిలో ఉన్నారా? ఏడిపించి పాడేస్తున్నారు. వాళ్ళ బతుకుండగానే 10 ఏళ్ళు బతుకుతామనుకున్న వాళ్ళు నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళకి ముందే మనం చేసిన పనులకి బెంగతో చెప్పండి చచ్చిపోయేలా ఉన్నారు. యాకోబు బెంగతోనే చచ్చిపోయాడు. పెద్దోడు అంత ఏడిపిస్తే అక్కడ ఉత్తమ కొడుకున్నాడు ఎవరు చెప్పండి? చిన్నోడు ఏం చేస్తున్నాడు? మొదటి వచనం చదవండి. యేసు తన తండ్రి ముఖం మీద పడి తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి ముద్దు పెట్టుకొని, ఆ సీన్ మీరు ఊహించుకోండి. ఎవరైనా పిక్చర్ రికార్డ్ చేస్తే బాగుండండి. ఆ సీన్ ఒకసారి ఊహించుకోండి, అది ఎలా జరుగుతుందో. వాళ్ళ నాన్న అలా చనిపోయాడు. పెద్ద నేను తిడుతున్నప్పుడు, చిన్నోడిని తిడుతున్నప్పుడు అన్నీళ్ళందరూ లోపాలన్నీ ఎత్తి అలా మాట్లాడుతూ ఉండగా చచ్చిపోయినప్పుడు యోసేపు కూడా పక్కన ఉన్నాడు. ఎలా ఏడ్చుంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. నానా నీకు అన్నయ్య సంతోషం ఇవ్వకపోవచ్చు, నీకు చిన్న అన్నయ్య సంతోషం ఇవ్వకపోవచ్చు, నీకు ఎవ్వరూ సంతోషం ఇవ్వకపోవచ్చు, నీ ఆశలు నెరవేర్చే కొడుకుగా నేనున్నాను అని నాన్న శవాన్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నాడంటే ఎంత మంచి కొడుకు అండి. నేను అడుగుతున్నాను, నేను ఒక చెల్లెలుగా, ఒక తమ్ముళ్ళుగా, అన్నలుగా, అక్కలుగా మీ అందరికి చెప్తున్నాను. ఇప్పటికీ మీకు పెళ్ళి అవ్వకపోతే మీకు మళ్ళీ నేను చెప్తున్నాను. ఒకవేళ ఉద్యోగాల్లో చదువులు ఉంటే మీ అందరికీ చెప్తున్నాను, మన వలన మన తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచం పట్టకూడదని గుర్తు. మహా శాపం, పాపం అండి అది. బైబిల్ ఏమైనా సెలవిచ్చింది తెలుసా? తల్లిదండ్రులను నిష్ఠూర పెట్టిన వాడి ఆత్మ హఠాత్తుగా ఆరిపోద్ది. లైఫ్లో సక్సెస్ గుర్తుపెట్టుకో. నేను MBA చేశాను, MTech చేశాను, నాకు తిరిగిలేదనుకో. ఎదురు వచ్చేస్తే శ్రమలు ఏమనుకుంటున్నావు? మీ అమ్మ నిన్ను బట్టి ఏడ్చిందో, మీ నాన్న నిన్ను బట్టి ఏడ్చారో, నీ పేరెంట్స్ నిన్ను బట్టి ఏడ్చారో నీకు దీవెనలు అనుకుంటున్నావా? అన్నది కాలంలో ఆయుసు ముగించేస్తావు ఏమనుకుంటున్నావు? రూబేను జీవితం చూడండి, తర్వాత ఏమైపోయిందో. రూబేను ఒక్క నాయకుడు పుట్టలేదండి ఆ గోత్రంలో, ఒక్క నాయకుడు. రూబేను ఒక్క నాయకత్వాన్ని పంచే లైఫ్లో సెటిల్ అవ్వలేదు. రూబేను ఎందుకు చెప్పినా, యాకోబుని ఏడ్పించాడు గనకే లైఫ్లో దేశదిమ్మరై తిరిగాడు. చిన్నోడు, వయసులో చిన్నోడు, పెద్దోడు కన్నా చిన్నోడు. వాళ్ళ నాన్న అర్థం చేసుకోండి, నాన్న నువ్వు బతుకుండగా నీ ఆశ నెరవేరలేదేమో, నీ ఆశని నేను నెరవేరుస్తాను నాన్న పట్టుకుని నేరుస్తున్నాను. నాన్నకు ఒక కోరుకుంది. ఆ నాన్న కోరిక ఏంటో తెలుసా? మీ అన్నయ్య నెరవేర్చాల్సిన ఆశలన్నీ నువ్వు నెరవేర్చాలన్నట్టుగా తన వైపు ఎతికాయి కొల్లు. యోసేపు సెటిల్ అయ్యాడు. ఎంత బాగా సెటిల్ అయ్యాడు తెలుసా? ఈజిప్ట్కే సలహాదారుడయ్యాడు. ఎంత సెటిల్ అయ్యాడు తెలుసా? ఎక్కడో తీసుకెళ్ళి గోతులో పడేస్తే, ఆ గోతులో పడేసినప్పుడు అన్నయ్యలు తిట్టలేదు, నాన్న తిట్టుకోలేదు, నేను ఎక్కడున్నాను కనీసం ఎతకలేదని ఎవరిని కంప్లైంట్ చేయలేదు. ఎక్కడ పడిన అబ్బాయిలో ఒక టాలెంట్ ఉంది.
దేవుణ్ణి కనిపెట్టుకుని ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. పనిలో చిత్తశుద్ధి ఉన్న కుర్రోడు తీసుకెళ్ళి ఆ గోతులను తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తే అక్కడ పడేస్తారు. అక్కడ పడేస్తే దేవుడు ఆ అబ్బాయిని కనిపెడుతున్నాడు. ఎట్లా ఉంటాడు శ్రమల గుండా నడుస్తున్నప్పుడు. నేను అనుకుంటానండి, అన్ని సాగునోళ్ళకి విలువలు తెలియవండి, ఏవి లేనోళ్ళకే జీవితం విలువ తెలుస్తుందండి. నాన్న దగ్గరుండి అమ్మ దగ్గరుండి 3 పూట్ల మెక్కుతున్న రూబేనికి కళ్ళు నెత్తికెక్కాయి. పూటకి కూటు దొరక్కపోయేసరికి యోసేపుకే జీవితం విలువ బాగా తెలిసింది. నన్ను అడిగితే అమ్మ నాన్న టైంకి అన్నీ ఇస్తే మనకి లైఫ్ విలువ తెలియదు. ఏ పూటకి ఆ పూట ఎండిపోత చూసారో అప్పుడే నా జీవితం బాగా తెలుస్తుంది. ఓ పూట తిని ఓ పూట తినక, ఒక వస్తువు ఉంటే మరొక వస్తువు ఉండక, ఒక బట్ట కట్టుకుంటే మరొక బట్ట లేక, ఇలా అరకొర జీవితాలు ఉంటే వాళ్ళకే జీవితాలు బాగా తెలుస్తాయి. అన్నీ సాగుతున్న మనకి జీవితం తెలియదు. మన కోపమింపులు, సెపరేట్ రూములు, బెడ్రూములు, వాష్రూములు, మళ్ళీ లోపల పోయి గెల్లెట్టేసుకోవడాలు, బెదిరించేడాలు, ఇంక ఉండను తెల్లారి సరి పోతే ఎవరికి నష్టం, 3వ రోజు భోజనం పెట్టేస్తారు అంతే. ఎవరికి నష్టం? బెదిరించేస్తారు. నేను ఉండను, నేను వెళ్ళను. యోసేపు చూడండి, లైఫ్లో సక్సెస్ అయ్యాడు, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆ అబ్బాయిని దేవుడు కనిపెడుతున్నాడు. ఎంత బాగా ఆ అబ్బాయి నిలదొక్కున్నాడో చూడండి. ఆ అబ్బాయి జీవితాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుందో, ఒక ఆంటీ గారు ఉన్నారు అక్కడ, మీకు తెలుసుగా. యోసేపు రూబేను దేవుడు ఎందుకు రూబేను చేయి పట్టుకోలేదు, యోసేపు చెయ్యి ఎందుకు పట్టుకున్నట్టే దానికి సక్సెస్ స్టోరీ ఒకటే. క్యారెక్టర్. మరలా చెప్తాను, క్యారెక్టర్. ఇంకా నీకు బండ గుర్తుండాలంటే శీలమును కాపాడుకోవడం. యోసేపు లైఫ్లో ఎక్కడ సక్సెస్ అయ్యాడు? గుణగణాలు దిగజారనివ్వడు, ప్రతి దిక్కున సొంగ కార్చడు. తనకు లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని తనకు తెలుసు. లైఫ్లో ఒక రోజు పార్ట్నర్ వస్తుందని తెలుసు. ఆ పార్ట్నర్కి నేను ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే నా శరీరమును పవిత్రంగా కాపాడుకొని నా శరీరానికి తనకి బహుమానంగా ఇవ్వడమే నేను ఇచ్చే అతిపెద్ద బహుమానం అని ఆ అబ్బాయికి తెలుసు. ఈ గాడిదకి తెలియదు, ఇతనికి తెలియదు. ఎక్కడ సొక్కా దొరికితే అక్కడ సొక్క వేసుకునే రకం. ఇంక డీటెయిల్గా అడగండి నన్ను. ఎక్కడ ఏది దొరికితే అక్కడ, ఎక్కడ ఏది దొరికితే అది మాసిన సొక్క, ఉతుకుడు సొక్క, వీడికి అనవసరం. ప్రతి పనికి మాలి విషయాన్ని చేసుకుంటూ వీడు ఏమనుకుంటా తెలుసా, మగ లక్షణం అనుకుంటే ఈ ట్రెండ్ కూడా అలాగే మాట్లాడతాడండి. నువ్వేం మగాడవరా, దొరికిన కాడకల్లా జాంపులు తినక అన్నారట. ఇదో దిక్కుమాల సామెత ఇది. దొరికిన కాడల్లా ఎక్కడ పడితే అక్కడ ఉంటే నీకు నచ్చినట్టుంటే ఇదేంట్రా అంటే ప్రతి దిక్కున సొంగగాడ్చేవాడిని బైబిల్ని సన్నాసిగాడు అందే. ప్రతి దిక్కున నడుముని జీవితాన్ని కట్టుకున్న వాడిని బైబిల్ అందే. ఈడే మగసిరిగల మగాడు అంది. గుర్తుపెట్టుకో. ఎవడ మగాడు? ఇదిగో అక్కడ తప్పు చేశాడు, వావి వరుసలు మర్చిపోయి ఆవిడొచ్చి టెంప్టేషన్ గురి చేస్తుంది. మీకు తెలిసిన స్టోరీయే. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది ఆ అబ్బాయికి. ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, నాతో జస్ట్ లవ్ ట్రాక్ నడిపి, ఎందుకంటే నీతో లవ్ ట్రాక్ నడిపితే చాలా గోప్యంగా ఉంటుంది. నేను అనుకుంటా అంటే ఇంత తేడాగా క్యారెక్టర్ ఉంది కదండి ఇవిడిది. మరి యూత్ మీట్ అన్నారుగా, ఇలాంటివి ఉంటే సొరకలు ఏమనుకోకండి. వినండి, మీరు యూత్ మీట్ కాదంటే ఉదయం సెషన్లో ఉండు. మరి నెక్స్ట్, చాలామంది ఉన్నారు తన ఆస్థానం లేదా తన చుట్టూ పనిచేస్తున్న ఎంప్లాయీ చాలా కుర్రోళ్ళు ఉంటారండి. ఎవరి కుర్రగాళ్ళతో కలెక్షన్ పెట్టుకొని ఈవిడ ఈ అబ్బాయితోనే ఎందుకు రహస్యంగా ఈ ఇంటర్నల్గా ఈ యొక్క కలెక్షన్ ఎందుకు పెట్టుకుంటానని చెప్పండి. చాలామంది ఉన్నారు తన చుట్టూ ఇలాంటి వంకర క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈవిడికి ఆ సెక్సువల్ అబ్యూస్ ఉన్నప్పుడు ఆమె ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ యోసేపునే ఎందుకు టార్గెట్ చేసింది? ఎందుకు? అందగాడానా? కాదు. అందగాళ్ళు చాలామంది ఉన్నారు. అందగాడని ఇవేమీ కాదు. డబ్బులు బాగా సంపాదిస్తున్నాడని ఇవేమీ కాదు. ఈ అబ్బాయినే ఎందుకు ఇష్టపడింది తెలుసా? ఆ అబ్బాయి తెలివైన, నాలెడ్జ్ ఉన్నవాడు. అంటే ఆమె లెక్కలేంటో తెలుసా? తెలివైనోడితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే తెలివైనోడు గనక చెప్పండి, నెక్స్ట్ అడగండి నన్ను, బయటికి రాదు. అన్నీ నక్క తెలివితేటలండి. తెలివైనోడు గనక అంటే ఈ అబ్బాయికి అందం ఉంది, ఆ అబ్బాయికి చదువు ఉంది, ఆ అబ్బాయికి అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది, ఆ అబ్బాయికి ఇదిగో రహస్యంగా ఎంత గుట్టుకుండాలో అబ్బాయికి తెలుసు. ఇలా అంటోడుతో బాగుంటుంది వ్యవహారం అనుకుంది. ఆఫర్ మీద ఆఫర్ ఇచ్చింది. ఒక మాట అన్నాడు ఆ అబ్బాయి. ఏమన్నాడు తెలుసా? అమ్మ, నీకు విషయం చెప్పాలి. మీరు నా యజమానుడికి భార్యవి. ఏమన్నాడండి? మీరు నా యజమానుడికి భార్య, నీవు నా యజమానుడికి భార్య. ఈ మాట ఎవరు గుర్తుండాలండి?
ఆవిడ గుర్తుండాలి. ఎవరైనా వంకరోడొచ్చి మేడం మీరు చాలా బాగున్నారు అనగానే, తప్పు బాబు అలా మాట్లాడుకు, నాకు పెళ్ళి అయింది, మాకు ఆయన ఉన్నాడు అని చెప్పాలొద్దా? ఆవిడ చెప్పాల్సిన మాట ఎవరు చెప్తున్నారండి? అంటే ఎంత ఒళ్ళు మరిసిపోయింది చూడండి. నాకు పెళ్ళయిందని చెప్పుకోవాల్సిన ఈవిడ నీకు పెళ్ళయింది మేడం అని చెబితే కానీ ఈవిడికి జ్ఞాపకం రావట్లేదంటే ఈవిడిని ఏమన్నా రకరకాల టెంప్టేషన్ గురైంది. ఇంకో విషయం చెప్పనా, తన యజమానికి భార్య అంటున్నాడంటే అర్థం చేసుకోండి. యజమాని ఇంగ్లీష్లో ఏమంటారండి? సార్ అంటారు. సార్ని తెలుగులో ఇంకో పదం ఉంది, లెటర్ రాసినప్పుడు రాస్తాం అయ్యా అని రాస్తాం. అయ్యగారి భార్య మనకేమవుతుంది చెప్పండి? అమ్మగారు అన్నాడు. ఇండైరెక్ట్గా ఏమన్నాడు చెప్పండి? నువ్వు మా అమ్మ అన్నాడు. నువ్వు అమ్మ లాంటి దానివి. నేను ఒక మాట చెప్తున్నాను, గమనించండి. నువ్వు నా అమ్మ లాంటి దానివి అంటే రూబేను నిజంగానే అమ్మ వరస అయిన దానితో పోయినోడు రూబేను. ఏ వావి వరుస లేకపోయినా వరుస పెట్టి అమ్మా అని పిలుస్తున్నాడు ఎవరు చెప్పండి? ఎవరిని దేవుడు దీవించాలి చెప్పండి? నాలాంటి రూబనిగా లాంటి దీవించాలంటారా? ఏ వరుస లేకపోయినా ఇతరుల సంసారాలను గౌరవించే యోసేపు లాంటి వాడిని దీవించాలంటారు చెప్పండి? నా ప్రార్థనకి జవాబు రావట్లేదు. మొన్న ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నాను, మొన్న మళ్ళీ సాటర్డే ఫాస్టింగ్ ఉన్నాను, సండే కంటిన్యూ చేశాను. నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావడం? ముందు క్యారెక్టర్ ఏడాలరా అయ్యా. నీ క్యారెక్టర్ ఒకటి ఏడిస్తే నువ్వు ఇక్కడ ప్రార్థనకు వస్తావు, పోయి నీ వ్యవహారానికి మళ్ళీ మొబైల్లో సినిమా చూస్తావు. నీకు జవాబులు కావాలా? నీ స్నేహాలు, నీకు రొంపు స్నేహాలు ఉన్నాయి, రొంపు, ఈ దరిద్రపు రొంపు స్నేహాలు. ఆ స్నేహితుడు చెత్తంతా వింటావు. నీకు ప్రార్థనకి జవాబు కావాలా? ఎంత దరిద్రం చూడగా అంత దరిద్రం చూస్తావు. వాళ్ళ కళ్ళబొల్ల మాటలు ఎన్నో రొచ్చు కామెంట్స్ అన్నీ బయట చేస్తారు, అవన్నీ నువ్వు వినొస్తావు. ఇక్కడికి వచ్చి నువ్వు ఉపవాసం చేస్తే నీ ప్రార్థనకి జవాబు వచ్చేస్తుందా? అసలు కనీసం నైతికత ఉందా? కనీసం ఆ నైతికత లేనప్పుడు దేవుడు మనకి ఎందుకు జవాబులు ఇస్తాడు? యోసేపుని చూడండి, అమ్మ నువ్వు అమ్మ లాంటి దానివి, మీరు దగ్గరికి రావద్దు, ఎందుకంటే మీరు వేరొకరికి భార్య. యోసేపులో ఉన్న క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఇతరుల సంసారాలను కూడా గౌరవిస్తాడు. దేవుడు మనలో ఏం చూస్తాడు తెలుసా? నువ్వు ఇతరుల యొక్క మ్యారేజ్ లైఫ్ని ఎలా చూస్తున్నావో కూడా దేవుడు నేను చూస్తాడు, గుర్తుపెట్టుకో. ఎలా చూస్తున్నావు అన్నీ చూస్తాడు. అప్పుడే నీ చదువులకు విజయం, అప్పుడే నీ ఉద్యోగాల్లో నువ్వు విజయాలు సాధించగలవు. విజయానికి 5 మెట్లు 6 మెట్లు పుస్తకం చదవంటే ఇంకో మెట్టు చదువు, విజయం రాదు నీకు. విజయానికి ఒకే ఒక్క రహస్యం గుర్తుపెట్టుకో. విజయానికి రహస్యం క్యారెక్టర్. అదే మెట్టు. ఆ క్యారెక్టర్ కాపాడు, దేవునికి నచ్చిన చిత్తానుసారంగా నడువు, విజయాలు నీకు కలిసి వస్తాయి. యోసేపుని అక్కడ పడేసిన తర్వాత యోసేపుకి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. మనమే కనుక అక్కడ ఉంటే, మనం ఎందుకు లేదు, రూబేన్ గడు అక్కడ ఉంటే, నీలాడ్డోడు నాలాడ్డోడు అక్కడ ఉంటే ఏమంటాడు చెప్పండి? ప్రభువా, గోతులో పడేసినప్పుడు మా అన్నయ్యలే పడేశారు, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒంటరిని అయిపోయాను. ఈ దేశం కానీ దేశంలో నన్ను చూసే నాదులు ఎవ్వరు లేరు. ఈ మంచి హృదయాన్ని ప్రేమించే హృదయం ఏమీ లేదు. ఇలాంటి ఒంటరి జీవితాన్ని మెచ్చి మేడం గారిని పంపించావా, నువ్వు ఉన్నావు. అంత వంకర ప్రార్థనలు మని. నన్ను ఎవ్వరూ ప్రేమించలేనప్పుడు నన్ను ప్రేమించే హృదయాన్ని పంపించావు, నువ్వు ఉన్నావు అందమ్మా. సంపెత్తడు అలాంటి ప్రార్థన చేశారంటే నన్ను చేసే ప్రార్థన వంకర ప్రార్థన. చేసే ప్రార్థన చూడండి, ఎవరు పంపించారు? పాపం ఎంత రాయల్టీగా వచ్చినా, పాపము ఎంత రాయల్టీ ఆఫర్స్ ఇచ్చి ముసుకేసుకుని వచ్చినా అది పాపం అని స్పష్టంగా గుర్తించేది ఎవరు చెప్పండి? యోసేపు. మా నాన్న నన్ను చూడకపోవచ్చు, మా అన్నయ్యలు నన్ను చూడకపోవచ్చు, మా అమ్మ నన్ను చూడకపోవచ్చు. అమ్మా మీకు విషయం చెప్పనా, మీ యజమాని నన్ను చూడకపోవచ్చు, నన్ను ఈ ప్రపంచాన్ని చూసేవాడు అప్పుడు ఉన్నాడమ్మా, ఆయన పైనుండి చూస్తున్నాడని చెప్పాడు. జీవితంలో ఎప్పుడు తూకాలు అయ్యాలో ఆయనకి బాగా తెలుసమ్మా. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎలా దీవించాలో ఆయన అన్నీ చూస్తాడమ్మా. మన జీవితాలు ఎదుగు బొదుగు లేకుండా పోతాయమ్మా. దయచేసి నా దగ్గరికి రావద్దు. నేను నా యజమానికి వ్యతిరేకంగా పాపం చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ మనందరికి యజమానుడైన ఆ పరలోకమందున్న దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయలేను. యోసేపు జీవితంలో ఇంకా క్వాలిటీస్ ఏమున్నాయంటే తర్వాత మీరు చదవండి. వాళ్ళ నాన్న అర్థం చేసుకున్నాడు. యోసేపు వచ్చాడు, ఎక్కడున్న అబ్బాయిని దేవుడు దీవించేసాడు. జైల్లో ఉంటే జైలు మీద అధికారం చేసేసాడు.
గోతులను తీసి ఆ ఇంటికి అధికారం చేసేసాడు. ఆ దేశంలో ఫరో ముందు ఉంటే ఫరో దేశానికి అధికారం చేసి పడేస్తాడు. ఎక్కడుంటే అక్కడ అధికారి అయిపోతున్నాడు, ఎక్కడుంటే అక్కడ చుట్టూ ఉన్న వారికి అన్నం పెట్టి అంత ఎత్తుకెదిగిపోయాడు. కొన్ని రోజులకి వాళ్ళ నాన్న కౌరు పంపించాడు, మీ చిన్నవాడు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. ఈ బతికున్నవాడు ఎలా ఉన్నాడు తెలుసా? నాన్న లైఫ్లో సక్సెస్ అయి ఉన్నాడు, నేనే నీ కొడుకునని చెప్పాడు. సింహాసనం మీద కొడుకు కూర్చుని బంగారు ఉంగరం పెట్టుకొని ఆ రాజవస్త్రాలు ధరించుకుని ఆ మాసిపోయిన వస్త్రాలు వేసుకున్న ఆ అన్నయ్యల ముందు, ఆ నాన్న ముందు మాసిన గడ్డాలు వేసుకున్న ఆ నాన్న ముందు, అందరి ముందు ఆ కొడుకు అలా దిగొస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పండి యాకోబు ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి? ఒకరోజు రూబేన్ చూసి ఏ ఫీలింగ్ అయితే చూపించాడు, ఇప్పుడు ఆ ఫీల్ అంతా ఎవరిలో నెరవేరుతుంది చెప్పండి? ఆ అబ్బాయి ఎవరో కాదు, నా బలము, నా బలాతిశయము, నా అతిశయము, నా జీవితం, నా గౌరవం ఆ యోసేపు ఎవరో కాదండి, మా గారాల కొడుకు, మా అబ్బాయి అని చెప్పుకుంటాడు. నేను అడుగుతున్నాను, అలా చెప్పుకోగలరండి మన కొడుకులు, మన తల్లిదండ్రులు? మా పిల్లలండి బాగా చదువుకున్నారండి, నమ్మకం అండి, ఎప్పుడు నమ్మకాన్ని నొమ్మిచేయరండి, చక్కగా చదువుకుంటారు, అనుకున్నట్టుగానే మాకు కలిసి వస్తారండి. ఒకరోజు మా జీవితంలో మాకు అందొచ్చే బిడ్డలు అవుతారని చెప్పగలరా మీ అమ్మ నాన్న? అడుగుతున్నాను. నీ కాళ్ళు చేతులు ముదిరిన తర్వాత, నీ గడ్డం వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఎదిరించేంత ఎత్తుకెళ్తున్నావా? ముగించేస్తున్నాను. యాకోబు చనిపోయాడు, యోసేపు దగ్గరకు వచ్చాడు. నాన్న నీ చివరి కోరిక ఏంటి? నాన్నకు చివరి కోరిక ఉంది. ఆ చివరి కోరిక ఏంటో తెలుసా? అది పెద్దోడు నెరవేర్చాలి. ఆ చివరి కోరిక ఏంటంటే, అరే నా అంత్యక్రియలు ఈజిప్ట్లో జరగకూడదురా, నా అంత్యక్రియలు ఐగుప్తిలో జరగకూడదు, నా అంత్యక్రియలు ఎక్కడ జరగాలంటే కానాను భూభాగంలో జరగాలి. నా చివరి కోరిక, నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని తీసుకెళ్ళి కానాను భూభాగంలో కప్పెట్టాలి. అక్కడ ఎందుకు కప్పెట్టాలి? ఎందుకంటే మా నాన్న, మీ తాత అబ్రహాముని అక్కడే కప్పెట్టాలి. మా నాన్న మీకు తాతయ్య ఇస్సాకుని అక్కడే కప్పెట్టారు. మా ముందున్న పితరులందరినీ అక్కడే కప్పెట్టారు. నా చివరి కోరిక నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే కప్పెట్టాను. ఎందుకంటే నేను ఎందుకు అక్కడ కప్పెట్టమని అడుగుతున్నానంటే నాకు ఆలోచన. నేను ముగించేస్తున్నాను. ఎందుకు కప్పెట్టాలంటే వాళ్ళకు ఒక విషయం తెలుసా? క్రీస్తు పూర్వం ఉన్న భక్తులకు ఒక విషయం తెలుసా? ఆ విషయం ఏంటో తెలుసా? దేవుడే ఒకరోజు సశరీరుడిగా ఇలలోనికి వస్తాడు. దైవం శరీరము ధరించుకొని ఇలలో సంచరిస్తుంది, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, మరలా వస్తాడు. వచ్చినవాడు మృతులను తమ వరుసల్లో తిరిగి లేపుతాడు. మృతులను తమ వరుసల్లో తిరిగి లేపినప్పుడు, నా దేవుడు తన మృతులను తిరిగి లేపినప్పుడు నా పితరుడైన అబ్రహాము లేస్తాడు, ఇస్సాకు లేస్తాడు, నేను కూడా లేవాలి, నా పితరులందరూ లేవాలి. వాళ్ళందరూ లేస్తున్నప్పుడు నేను కూడా లేవాలి అంటే నేను కూడా వాళ్ళ పక్కనే పాతి పెట్టబడాలి. ఇది నా కోరిక. నా దేవుడు ఒక రోజు వచ్చి తిరిగి లేపుతాడంటే యాకోబు జీవితంలో నేర్చుకున్న జీవిత సత్యాలు ఏంటో తెలుస్తా? చనిపోయే ముందు దేవుడు అని చచ్చిపోవాలి. వయసులో చేస్తున్న ఇవి జీవితాలు కాదు, ఈరోజు నిర్ణయాలు ఇవి జీవితాలు కాదు. జీవితం ముగించే సమయానికి దేవుడు అని చనిపోవాలి. దేవుళ్ళలోనే మృతి నొందాలి, దేవుళ్ళలోనే పాతి పెట్టబడాలి. తండ్రి చివరి కొడుక యాకోబుని తీసుకెళ్ళి కానాను భూభాగంలో కప్పెట్టమన్నాడు. నాన్న చనిపోయిన ఆ కోరిక నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు ఎవరు చెప్పండి? యోసేపు. చనిపోయిన తండ్రి కోరికను కూడా నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు యోసేపు అయితే, బతుకుండగానే వాళ్ళని గోతుకు పంపిస్తున్న కొడుకులు కూతుర్లు ఎవరు చెప్పండి సిగ్గు లేకుండా చెప్పండి. రూబేన్ కాదు, చెప్పండి. లోకు దొరికాడు ఇంకా ఆడని చెప్పండి. చనిపోయిన తండ్రి కోరికను నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు చరిత్రలో యోసేపు అయితే, బతుకుండగానే అమ్మ నాన్నని మానసిక రోగులను చేస్తున్నారు ఈ తరం కొడుకులు కూతుర్లు. వాళ్ళు ఏమడిగారు చెప్పి? నిన్ను బాగా చదువుకోమన్నారు, నెలకు లక్ష ఇమ్మన్నారు, నీకు మంచిగా మాట వినమన్నారు, చక్కగా వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోమన్నారు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకరా, జాగ్రత్త అని చెప్పారు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకమ్మా, జాగ్రత్త, మగపిల్లలు బైకులు ఎక్కకమ్మా అని చెప్పారు. ఇదా నిన్ను ఇబ్బంది పెట్టింది? వాళ్ళు కోరుకున్నది ఏంటో తెలుసా? ఉత్తమ కుమారుడు, ఉత్తమ కుమార్తెగా ఉండాలని మాత్రమే కోరుకున్నారు. అది కూడా నువ్వు నెరవేర్చకపోతే వాళ్ళ గర్భాన పుట్టి ఇంకెందుకు నేను అడుగుతున్నాను.
ఇక దేనికి? ఆ పెద్ద ఆయన చనిపోతూ కోరుకున్నాడు, అరే నాకు చివరి కోరికలు ఇంకేమొద్దు, నన్ను దేవుళ్ళలోనే పాతిపెట్టు. ఈ మాట కన్నా ఇంకా బరువైన మాట ఎబ్రీ పత్రికలో ఉంది. ఒకసారి రండి ముగించేద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి యోసేపు తనకు అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులను నిర్గమనం గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఏమని రాశాడండి? అవసాన కాలం అంటే ఫుట్ నోట్ ఇస్తాడు చూడండి, మరణకాలం. యాకోబు చనిపోతున్నప్పుడు చివరి కోరిక ఏంటో తెలుసా? దేవుళ్ళలోనే చచ్చిపోవాలి, దేవుళ్ళలోనే ముగిసిపోవాలి, దేవుడితోనే వెళ్ళిపోవాలి, దేవుళ్ళలోనే జీవితాన్ని అవగొట్టేయాలి అనుకున్నాడు. దేవుళ్ళలోనే ముగించేశాడు. మరణకాలం ముందు చనిపోతున్నప్పుడు పెద్ద ఆయన కోరిక అది. వయసు మళ్ళీ మీ తల్లిదండ్రులైన మీ అందరిని అడుగుతున్నాను, మీ కోరికలు ఏంటి చెప్పండి. మీ పిల్లల్ని మీరు ఏ కోరిక అడుగుతారు? ఇప్పటివరకు పిల్లల కోసం చెప్పాం కదా, ఈసారి పెద్ద తలకాయలు మీరు ఏ కోరిక అడుగుతారు చెప్పండి. ఏం కోరిక అడుగుతారు చెప్పనా? కొంతమంది ఉంటారు ఏమని చెప్పనా, ఒరే చచ్చిపోయి ఉంది బోటి గోంగూర వండించరా అన్నారు. తినేసి చచ్చిపో, గోంగూర తినే చచ్చిపో. చనిపోతారని భయం లేదని గోంగూర కావాలంటే గోంగూర, నాకు మటన్ సూప్ కావాలి, గోంగూర కావాలని ఏం కోరికలండి? రేపమ్మాపో చస్తావన్న భయం లేదా? నీ పిల్లలకు నువ్వేం నేర్పించాలి? నువ్వు ఇవే కోరితే చచ్చే వరకు చింత చచ్చినా పులుపు సాలదని ఈ వ్యవహారం అంతా నడిపిస్తే రేపు పొద్దున్న నీ పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు. యోసేపు బాగా వినండి. యోసేపు నెక్స్ట్ ఏమడుగుతాడు తెలుసా? యాకోబు ఏమడిగాడో యోసేపు అదే అడిగాడు. యాకోబు ఏమడిగాడు? నా శవాన్ని తీసుకెళ్ళి కానాన్లో పాతిపెట్టమన్నాడు. యోసేపు కూడా వయసు అయిపోయాక ఏమడిగాడు? సేమ్ అదే అడిగాడండి. ఎందుకు? వాళ్ళ నాన్న దగ్గర ఆ మోడల్ చూశాడు. మన పిల్లలు గుర్తుపెట్టుకోండి చూస్తారు. మన పిల్లలు ముగించే సమయానికి ఏమి నైతికత వాళ్ళకు చూపించి మన లైఫ్ని వాళ్ళ కళ్ళ ముందు ముగిస్తున్నాం. తాగి చచ్చావంటే నీ పిల్లలు తాగుతారు, గుర్తుపెట్టుకో. గొడవలు ఆడుతూ చచ్చావంటే నీ పిల్లలు గొడవలు అబ్బుతాయి, గుర్తుపెట్టుకో. నువ్వు ఏది చేస్తే అదే, నువ్వేది తితే అదే రేపు పొద్దున్న కోస్తావు, గుర్తుపెట్టుకో. యోసేపు జీవితంలో చాలా మంచి లక్షణాలు వచ్చాయి. యోసేపుతో పోయాయా? ఒకసారి చూడండి వృత్తాంతాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం ముగించేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, క్షమించండి 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయను. అక్కడ రాయబడిన మాట చూడండి, యోసేపు కుమారులకి ఇవ్వబడిందట. ఎవరికి? యోసేపుకి ఇవ్వబడిన విలువలన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయట? యోసేపు కొడుకులకి. రూబేను బట్టి ఎవరికి నష్టాలు కలిగాయట? రూబేను కొడుకులకి. అంటే మీకు ఏమర్థమవుతుంది? మనం చేసిన పనులు చెప్పండి మనతోనే పోవు, అంచె దినాల వరకు ఎంటాడుతాయి. చివరికి మనం చేసిన పనులు మన పిల్లల్ని కూడా ఎంటాడుతాయి. యోసేపు దీవింపబడ్డాడు, యోసేపు కొడుకులు దీవింపబడ్డారు, రూబేను శపింపబడ్డాడు. ఆ శాపం ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? రూబేను పిల్లల మీద కూడా వచ్చింది. అందుకే యాకోబు అన్నాడు, అరే అంచె దినాల్లో మీకేమి సంభవిస్తా చెబుతాను, ఇలా రండ్రా అన్నాడు. అన్నట్టుగానే జరిగిపోయింది. నేను ముగించేస్తున్నాను. అంటే మనం చేసే పనులు ఈ రోజుతో పోవండి. చేసేటప్పుడు జాగ్రత్త, నీ పిల్లల వరకు అవి అంటాడుతాయి. ఒకవేళ ఈ రోజు వరకు నీకు తెలుసో తెలియకో జరిగిపోతే ఈరోజే దేవుని దగ్గర ఒప్పుకో. దేవా
మా తల్లిదండ్రులకి నేను విధేయత చూపించలేకపోతున్నాను. విధేయత అంటే ఏంటో నాకు నేర్పించు ప్రభు. ఎందుకంటే విధేయత లేకుండా నేను ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా నేను లైఫ్లో సక్సెస్ అవునని నాకు అర్థమైంది ప్రభు. నా తల్లిదండ్రులకు లోబడ్డం నేర్పించని ఈరోజే ప్రార్థన చేయండికి వెళ్ళి, దేవా మా అమ్మ నాన్నని గౌరవించడం, మా అమ్మ నాన్న కళలు పండించడం నాకు నేర్పించు. యోసేపు చనిపోయినా వాళ్ళ నాన్న కళలు పండించాడు. కనీసం మా అమ్మ నాన్న బతుకున్నారు, బతుకుండగా వాళ్ళ కళలను నెరవేర్చే ఉత్తమ కొడుకుగా నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేయి. చదువులు బాగుంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి, రేపొద్దున మంచి జీవితంలో ఒక కాపురాన్ని నువ్వు స్టార్ట్ చేయగలవు. లేదు అతిశయం పొందుతా, నాకేంట్లే నేను బాగా చదివేసుకున్నాను, నాకు మొబైల్ నాలెడ్జ్ బాగా ఉందంటే, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా దేవుని దీవెన లేకపోతే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎదగం. ముగిస్తున్నాను. రూబేను జ్యేష్ఠుడుగా ఉండలేకపోయాడు. క్రొత్త నిబంధనలో ఇలా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు తెలుసా? క్రొత్త నిబంధనలో రూబేను ఒకడే కాదు, అందరూ జ్యేష్ఠులేనంట. క్రొత్త నిబంధనలో పేరిటింది జ్యేష్ఠుల సంగమా అంది. అంటే ఇప్పుడు అందరూ ఎవరు చెప్పండి? జ్యేష్ఠులు. ఈ జ్యేష్ఠత్వం మనకు ఎలా వచ్చింది? ఆ 3:16 యోహాను సువార్తలో చెప్పాడు, తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఎనితీయక మనకు అనుగ్రహించేశాడట. అంటే ఆ జ్యేష్ఠత్వ హక్కు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి వచ్చింది. ఆ హక్కును కాపాడుకునే బాధ్యత ఎవరు చెప్పండి? మంది. తనకి జన్మ స్వతంత్రం హక్కునిచ్చాడు, జ్యేష్ఠుడిగా పుట్టించాడు, చాలా రాయితీలు ఇచ్చాడు. యాకోబు తర్వాత కుటుంబానికి పెద్ద అయినంత దీవెనిచ్చాడు. ఆ అబ్బాయి నిలబెట్టుకోలేకపోయాడు, పాడు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించాడు క్రీస్తునందు. ఇప్పుడు సార్వత్రిక సంఘంలో మనం అందరం చేస్తున్నాం. ఇవి కాపాడుకున్న వారు పిల్లల వరకు బాగుంటారు. ఈ హక్కుని కాపాడుకోలేక మరలా యేసుని బహిరంగంగా సిలివేసిన వారు తమ నాశనానికి వారే ఉత్తరవాదులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు యాకోబుకి చివరి కోరుకుందో లేదో నాకు తెలియదు, కానీ మీ నాన్నగారికి చివరి కోరుకుందో లేదో నాకు తెలియదు, కానీ మనందరి తండ్రి అయిన ఆ తండ్రికి ఒక చివరి కోరుకుంది. ఆ చివరి కోరిక ఏంటో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తు సారూప్యత మనలో కనబడాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. నీ డబ్బులు అడగలేదు ఆయన, ఏం అడగలేదు ఆయన. యాకోబులాగా వయసు అయిపోయిన తర్వాత చనిపోడు ఆయన, ఎప్పటికీ చనిపోడు. ఆయన కోరుకున్నది, ఆయన ఒక్క మాట అన్నాడు, ఇదిగో నీ దేహాన్ని సొత్తుగా నీకు అనుగ్రహించాను, ఈ దేవాలయంగా నీ శరీరాన్ని ఇచ్చాను, ఈ దేవాలయాన్ని పాడు చేయొద్దని చెప్పాను. దాన్ని కామం చేత కానీ వ్యసనాల చేత కానీ, ఇదిగో లేనిపోని ఈ పొగ పీలుస్తూ, మీ వైజాగ్లో గంజాయి ఎక్కువ, ఈ గంజాయిల ద్వారా కానీ లేనిపోని అలవాట్ల ద్వారా కానీ ఇలాంటి ఏ అపవిత్రత ఈ దేవాలయానికి పట్టనివ్వకు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆలయాన్ని పాడు చేసిన వాడిని చెప్పండి, నేను పాడు చేస్తాను. నేను ఇచ్చిన శరీరాన్ని పాడు చేసావు, నేను నిన్ను పాడు చేస్తాను, జాగ్రత్త. నీకు జ్యేష్ఠత్వం హక్కిచ్చి నా కుమారుని రక్తం ఇచ్చి దైవత్వంలో నిన్ను కడిగి ఈరోజు ఒక ఉత్తమ కొడుకుగా కూతురుగా నిలబెట్టి సంఘంలో బయట ఒక సాక్షిగా ఉండాలని నేను దీవిస్తే, ఈ విలువ మర్చిపోయి కాని పనులు ఏమన్నా జరిగించావో, రూబేను గడి పరిస్థితి ఎలా అయిపోయిందో చెప్పండి, మన పరిస్థితి కూడా ఏమైపోతుందో చెప్పండి. కాలు రాసేసుకుంటాం జీవితం. ఒకవేళ ఇప్పటికే జరిగితే మించిపోయింది ఏమీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం నీ కొరకు ఇంకా ఎదురు చూస్తుంది. ఆయన దగ్గరికి రా, దేవా నేను తెలిసే పాపం చేశానని దావీదు వల్లే ప్రార్థన చేయి. లేదా తెలియక పాపం చేశానంటే, ప్రభు తెలియక పాపం చేశాను ఒప్పుకో. దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకో. ఎందుకంటే తప్పిపోయిన ప్రతి కుమారుని హత్తుకొని ముద్దు పెట్టుకునే ఉత్తమ తండ్రి ఈ బైబిల్ దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చేయండి, దేవా ఈ లోక ప్రేమే నేను జీవితం అనుకున్నాను, కాదు నీ ప్రేమే శాశ్వతం అని నాకు అర్థమైంది అని వచ్చే దేవుడు ఖచ్చితంగా హత్తుకుంటాడు, నేను ముద్దాడుతాడు. మరలా నీ స్థితిగతి గ్రాఫ్ చూస్తుండగా నేను పెంచుతాడు. నేను తలగానే కూర్చోబెట్టి నా ఉత్తమ కొడుకు, నా ఉత్తమ కూతురని చెప్పుకొని మురిసిపోయేంతగా దీవెనకరమైన బిడ్డలుగా మీ తల్లిదండ్రులు ఎదురు మిమ్మల్ని మార్చేస్తాడు. యేసుక్రీస్తుని మరలా సిలువేయద్దు, ఆ జ్యేష్ఠత్వాన్ని ఎప్పటికీ పోగొట్టదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఉదయకాలం మధ్యాహ్నం తండ్రి ఎన్నో విలువైన సంగతులు విన్నారు తండ్రి. విన్నవారు ధన్యులు, విని ఎక్కడే విడిచిపెట్టిన వారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు తండ్రి. ఉదయకాలం వేళ తండ్రి దేని కొరకు మేము జీవించాలో మాకు నేర్పించాలి. మధ్యాహ్నం వేళ తండ్రి మా జీవితం ఎలా ముగించాలో తండ్రి మాకు నేర్పించాలి.
యాకోబు తండ్రి నిత్యత్వం కొరకే తండ్రి తను జీవించి చనిపోయాడు. యోసేపు అలాగే చనిపోయాడు. ఉదయకాలం విన్న ఆ మాటలకి వీరి జీవితాలకి తండ్రి అవినాభావ సంబంధం ఉంది దేవా. నిత్య జీవం కొరకే తండ్రి వారి జీవితాలు కట్టుకున్నారు తండ్రి. యోసేపు లాంటి గుణగణాలు మాకు అనుగ్రహించండి. ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ తండ్రి తన చుట్టూ ఉన్న వారికి అన్నం పెట్టేంత దీవెనకరం అయిపోయాడు తండ్రి. దేశానికి అన్నం పెట్టాడు, అన్నలకు అన్నం పెట్టాడు, తన బంధువులకు అన్నం పెట్టాడు, ఇజ్రాయేల్ దేశానికి మొత్తానికి అన్నం పెట్టాడు తండ్రి. అంత ఎత్తుకు ఒక సామాన్యుడు ఎలా ఎదగగలిగాడు తండ్రి? సామాన్యుల వల్ల అవుతండి, అది మీ వల్లనే అవుతుంది దేవ. తండ్రి ఉత్తములను యథార్థవంతులను తండ్రి తప్పక వర్ధలింపజేస్తానన్నారు తండ్రి. యథార్థవంతులు ఖచ్చితంగా వర్ధలుతారన్న మాట వాస్తవం దేవ. మనుషులు చూస్తే ఒకలాగా, మనుషులు చూడకపోతే ఒకలా ఉంటే తండ్రి మా వ్యక్తిత్వాన్ని మేమే దిగజార్చుకుంటున్నాం తండ్రి. మేము అలా ఉండకూడదు దేవా. మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసినా చూడకపోయినా, మా చదువుల్లో మా గురువులు మమ్మల్ని చూసినా చూడకపోయినా, మా పెద్దలు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మమ్మల్ని అందరినీ చూస్తున్న మీరు పైన ఉన్నారన్న భయము యోసేపు వలె మాకు ఉండాలి తండ్రి. ఈ వయసులో మేము నిలదొక్కుంటే, ఈ వయసులో మేము జాగ్రత్త కలిగి ఉంటే తండ్రి, ఈ దీవెనలు ఎక్కడితోనే ఆగిపోవు తండ్రి. మా పిల్లల వరకు తండ్రి అవి దీవెనలు ఉంటాయి. ఈ వయసులోనే కాని పనులు మేము చేస్తండి, వావి వరసలు మర్చిపోతే తండ్రి, విలువలు మర్చిపోయి జీవిస్తే ఈ నష్టాలు ఎక్కడితో పోవుదేవా, మా పిల్లల వరకు వెంటాడుతాయి. విలువైన మాటలు మధ్యాహ్నం విన్నారు, తిరిగి వెళ్తున్నారు తండ్రి. వారి వ్యక్తిత్వాన్ని కాపాడండి, వారి శీలాన్ని భద్రపరచండి, వారి గుణాలు ఎప్పుడు దిగజారకుండా తండ్రి వారిని కాపాడండి. వయసులో ఉన్న తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లుళ్ళు ఉన్నారు తండ్రి. పవిత్రమైన మాట, పవిత్రమైన చూపు తప్ప తండ్రి వీళ్ళ మధ్య ఎటువంటి సాతాను బంధకాలు తండ్రి పొరపక్షాలు లేకుండా వీరిని కాపాడండి. దైవజనులను ఆశీర్వదించండి. ఇలాంటి కార్యములు ఇంకా అనేకమైన కార్యములు జరిగించి కానీ అనేక మంది వర్తమానికుల ద్వారా తండ్రి ఈ స్థానిక ప్రజలను బలపరుస్తారని కోరుతున్నాం. మేము తిరిగి వెళుతున్నాం తండ్రి. మాతో మా అందరితో తండ్రి ప్రయాణంలో ఉంటారని కోరుతూ మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద నిందలు మోపుతండి కాని మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.